వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, మొదటిగా గ్రహాలు చాలా వరకు ఈ మే నెలలో ఎక్కువగా చేంజెస్ చూసే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. దాని ప్రభావం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ముందుగా ఈ మే నెలలో గ్రహ సంచారాలన్నీ కూడా మారబోతున్నాయండి. ఎలాగనంటే మొన్నటి వరకు షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమిగా ఉన్నటువంటి గ్రహాలు ఒక్కొక్కటిగా వాటి యొక్క స్థానాలు మారబోతున్నాయి. ముందుగా మే 7వ తారీఖున బుధగ్రహ సంచారము, మీనములో ప్రస్తుతం ఉన్నటువంటి బుధగ్రహ సంచారము తన నీచ స్థితిని వదిలి మేషరాశిలోకి సంచారం జరగబోతోంది మే 7వ తారీఖున. అయితే మే 15వ తారీఖున మేజర్ చేంజెస్ అండి. రవి గురుడు అంటే వృషభ సంక్రమణము, గురుడి యొక్క ట్రాన్సిట్ కూడా మే 15వ తారీఖున అయింది. రవి వృషభంలోంచి, మేషంలోంచి వృషభంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. గురుడు వృషభంలోంచి మిథునంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఆ రోజు చాలా విశేషమైన రోజు. ఎన్నో రాశులకి గొప్ప గొప్ప మార్పులు, రాజయోగాలు అక్కడ ప్రారంభం అవబోతున్నాయి అని చెప్పచ్చు. అయితే మే 18వ తారీఖు తర్వాత రాహు కేతుల యొక్క ట్రాన్సిట్ జరగబోతోంది. రాహు మీనములోంచి కుంభంలోకి ఎంటర్ అయితే కేతువు కన్యలోంచి సింహంలోకి ఎంటర్ అవుతున్నారు. దీని మూలాన కూడా చాలా రాశుల వరకు చాలా విశేషమైన ఫలితాలు, కొంతమందికి ఇబ్బందికరమైన ఫలితాలు ఖచ్చితంగా కలగబోతున్నాయని చెప్పొచ్చమ్మా. మిథున రాశి వారికి ఈ మే నెలలో విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మా. మిథున రాశి వాళ్ళకి ఏమిటి అంటే ప్రధానంగా వాళ్ళకి లగ్నంలో గురుగ్రహ సంచారము మే 15వ తారీఖు తర్వాత వీళ్ళకి రాబోతోంది. 2వ స్థానంలో కుజగ్రహ సంచారం నడుస్తూ ఉంది. 3వ స్థానంలో వీళ్ళకి మే 18వ తారీఖు తర్వాత కేతుగ్రహ సంచారము అద్భుతంగా యోగిస్తోంది అని చెప్పచ్చు. ఇక చూస్తే 9వ స్థానంలో రాహుగ్రహ సంచారము, 10వ స్థానంలో శుక్ర శని యొక్క సంచారము, లాభములో బుధుడు, తర్వాత వ్యయములో రవిగ్రహ సంచారము వీళ్ళకి నడుస్తుంది. అయితే ఈ యొక్క మే మాసం అంతట్లో కూడా వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి 3 గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. 3వ స్థానంలో కేతుగ్రహ సంచారం అద్భుతంగా యోగిస్తోంది. దీని మూలాన ఏమిటి అంటే చేతి వృత్తి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి, టూర్స్ అండ్ ట్రావెల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి, చిరు వ్యాపారస్తులకి, ఎంప్లాయీస్కి మంచి రోజులు అని చెప్పచ్చు. కానీ ఒక పక్కన 10వ స్థానంలో వీళ్ళకి కంటక శని అనేటువంటిది ఆల్రెడీ ప్రారంభమైంది. దీని మూలాన అనుకున్నటువంటి స్థాయిలో ఉద్యోగాలు రాకపోవడము, అనుకున్నటువంటి స్థాయిలో విద్యార్థులకి ఉత్తీర్ణత లేకపోవడము, అనుకున్నటువంటి స్థాయిలో ఉద్యోగ విషయంలో సంతృప్తి లేకపోవడం అనేటువంటిది వీళ్ళకి కనబడుతుంది. ఇది 2.5 సంవత్సరాలు ఉండేటువంటి దోషం అమ్మ, శనేశ్వర దోషము. అయితే 10వ స్థానంలో శుక్రగ్రహ సంచారం అద్భుతంగా యోగిస్తోంది. ఎవరైతే క్రియేటివ్ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆడవాళ్ళకి సంబంధించిన బట్టల వ్యాపారము, ఇంటీరియర్ డిజైనింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, లేకపోతే ఆర్కిటెక్ట్స్ కానీ, ఇంకా చెప్పాలి అంటే క్రియేటివ్ ఆర్ట్స్లో పనిచేసే వాళ్ళకి, అంటే ఈ యొక్క సినిమా క్రాఫ్ట్స్లో పనిచేసే వాళ్ళకి, నృత్య గీత వాద్యాది రంగాల్లో పనిచేసే వాళ్ళకి అద్భుతమైన రాజయోగము అని చెప్పచ్చు. అంటే వాళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి రోజులు, అద్భుతమైన అవకాశాలు, ఆ ఫేమ్ కానీ ఆ నేమ్ కానీ పెరిగేటువంటి రోజులు అని చెప్పచ్చు. ఇకపోతే 11వ స్థానంలో బుధగ్రహ సంచారము బంధుమిత్రుల వల్ల మాట సహాయం ద్వారా కానీ, లేదా ధన సంబంధిత సహాయం వల్ల కానీ ఒక గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి యోగము కనబడుతోంది. అదేవిధంగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి, పై వాళ్ళ దగ్గర నుంచి గొప్ప ప్రశంసలు, మన్ననలు పొందేటువంటి అవకాశము కనబడుతోంది. ఇక నెగిటివ్ సైడ్ చూస్తే లగ్నంలో వచ్చేటువంటి మే 15వ తారీఖు తర్వాత గురుగ్రహ సంచారము కాస్త ఈ యొక్క డీఫేమ్ అవ్వడానికి వాటికి కారణం అవుతోంది అని చెప్పచ్చు. ఇక 2వ స్థానంలో కుజగ్రహ సంచారము మాట విషయంలో తగాదాలకి దారితీయడము, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం వల్ల తగాదాలకి, కలహాలకి దారితీసేటువంటి పనులు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. 9వ స్థానంలో రాహుగ్రహ సంచారము మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయే అవకాశాలు మే 18 తర్వాత. ఎవరికి అప్పు ఇవ్వకూడదు, వాళ్ళకి అప్పు ఇవ్వడం వల్ల
ధనము లాస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో మిథున రాశి వాళ్ళు అప్పు తీసుకోవద్దు, అప్పు ఇవ్వద్దు. చాలా జాగ్రత్తగా ఆర్థిక లావాదేవీల విషయంలో ఉండండి. 10వ స్థానంలో శనేశ్వర సంచారము కంటకషన్ నడుస్తోంది. దాని మూలాన ఏమిటి అంటే ఏ వృత్తి అయినా వ్యాపారమైనా స్తంభన అనేటువంటిది చాలా స్లో డౌన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. 12వ స్థానంలో రవిగ్రహ సంచారము ఆరోగ్య దోషాన్ని సూచన చేస్తోంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే మేజర్గా మిథున రాశి వాళ్ళకి బుధ శుక్ర కేతు గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాన్ని ఇంకా పెంచండి, మనోధైర్యాన్ని ఇంకా పెంచండి. గురు రాహు శని అనేటువంటి 3 మేజర్ బిగ్ ప్లానెట్స్ కూడా మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి, అంతగా యోగించడం లేదు. కాబట్టి మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయడము, అక్షయ తృతీయ నాడు కానీ లేదా ఏకాదశి నాడు కానీ ఇంట్లో సత్యనారాయణ వ్రతము చేయడం కానీ లేదా మహాలింగార్చన అనేటువంటిది చేయడము, ఇంట్లో స్ఫటికలింగానికి ప్రతినిత్యము పంచామృతాలతో అభిషేకం చేయడము, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, హనుమాన్ చాలీసా నిత్యము పఠించడము, లేకపోతే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవడం లాంటివి చేయడం మూలాన ఉన్నటువంటి దోషాల నుంచి బయటకు వచ్చి శుభ పరిణామాలు శుభ ఫలితాలు చూసే అవకాశాలు వీళ్ళకి కనబడుతున్నాయని చెప్పొచ్చమ్మా. ఎలా అండి మరి ఎవరికైనా కూడా వారి యొక్క పర్సనల్ చార్ట్ చూసుకొని వారు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దానికి పరిహారం చేసుకోవాలి, మేము పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిది గోచార అంశము. గోచారంలో మారేటువంటి గ్రహముల ఆధారంగా వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని చెప్పుకునేటువంటి విషయములన్నీ కూడా. అయితే ప్రధానమైనటువంటిది పర్సనల్ చార్ట్ అండి. ఈ గోచారము మనిషి జీవితం మీద 40% ప్రభావితం అయితే మిగిలినటువంటి పర్సనల్ చార్ట్ 60% ప్రభావితం అవుతుంది. మీ పర్సనల్ చార్ట్లో కనుక యోగం ఉంటే, మీ పర్సనల్ చార్ట్లో దశ అంతర్దశలు బాగుంటే ఇక్కడ వచ్చేటువంటి దోషములు కానీ మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీ సంకల్ప శక్తిని మనోధైర్యాన్ని ఏమాత్రమూ కదిలించలేవు. ఒకవేళ పర్సనల్ చార్ట్ చూసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని గ్రహచారాన్ని సమన్వయం చేస్తూ ఏ కోరిక అయితే మీకుందో, ఏ సమస్య అయితే మీకుందో దానికి తగినటువంటి ఏ పరిహారం ఆచరింప చేయాలో చేసి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.